దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూసినట్లయితే, దేవుడు తాను చేయబోయే కార్యమును అబ్రహాముకి తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సొదొమ గొమొర్రాని దేవుడు నాశనము చేయాలనే ఆలోచనని అబ్రహాముకి తెలియపరిచినప్పుడు, అక్కడున్న జనాభా పట్ల అబ్రహాము భారం కలిగి ఉన్నట్లుగా వారి గురించి దేవుని వేడుకుంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. అబ్రహాము పాపము చేయనప్పటికీ కూడా, నేను బాగానే ఉన్నాను కదా, నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నాను కదా అని అనుకోకుండా వారందరూ కూడా సుఖంగా సంతోషంగా దేవుణ్ణి కలిగి ఉండాలి అని ఆశపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం కూడా ఏదో మన వరకు ప్రార్థన చేసుకుంటున్నాము, వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము, మనము మన కుటుంబం అని మాత్రమే కాకుండా అందరూ దేవుని చిత్తానుసారంగా ఉండాలని, దేవుడి మాట ప్రకారంగా నడుచుకుంటూ దేవునితో పాటు నిత్య జీవంలో యుగయుగాలు ఉండాలని భారం కలిగి ఆ యొక్క ప్రేమను ఒకరి పట్ల ఒకరు కనపరుచుకునే వారిగా ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక.